హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గిదస్ వ్లాగ్ వరల్డ్. ఈ రోజు సీమ వంకాయతో కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఈ సీమ వంకాయని కట్ చేసినప్పుడు ఇలా ఉంటుంది, లోపల ఒక సీడ్ ఉంటుంది, ఆ సీడ్ని తీసేయాలి. సో ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనము పోపు దినుసులు, మినపప్పు, పచ్చిశనగపప్పు, సో ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. సో ఇందులో సీమ వంకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది, సో కాల్షియం కూడా ఉంటుంది. సో ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది చపాతీల్లోకి, రైస్లోకి, బిర్యానీస్లోకి. సో ఇవన్నీ వేగిన తర్వాత సో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోవాలి. ఒక 2 మినిట్స్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. సో పసుపు కూడా కొద్దిగా వేసి బాగా వేయించుకోవాలి. సో పసుపు కూడా వేసుకున్నాం కదా, బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, ఈ సీమ వంకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సో బాగా కలుపుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, కారము అన్నీ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ అనేది బాగా కుక్ చేసుకోవాలి. సో ఇది ఫాస్ట్గా నేను కుక్ అవ్వడానికి కుక్కర్లో పెట్టేసుకున్నాను మళ్ళీ ఒకసారి. సో కొద్దిగా ఇవన్నీ యాడ్ చేసి కొద్దిగా మళ్ళీ వాటర్ యాడ్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో వితిన్ 5 మినిట్స్లోనే ఈ కూర అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో మనము కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, కారం వేసుకొని కొబ్బరి కారం చేసుకుంటాం కదా, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకొని సో బాగా కలుపుకోవాలి. సో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో లాస్ట్లో కొత్తిమీరతో అనేది గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ రెసిపీ అనేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంజాయ్ ద డే.